అందరికీ నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రాసెస్ అంటేనే చాలా మందికి అదొక పెద్ద పజిల్లాగా అనిపిస్తుంది. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడూ ఇంటర్నెట్లో ఏపీ ట్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ మార్క్స్ 2026 ఎంతుంటుంది, లేదా హౌ మెనీ మార్క్స్ టు గెట్ సీట్ ఇన్ నుజ్విడ్ ఐఐటి 2025 అంటే తెగ వెతికేస్తుంటారు కదా. ఈరోజు ఆ కన్ఫ్యూషన్కి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. పాత కట్ ఆఫ్ డేటాని సింపుల్గా విశ్లేషించి అడ్మిషన్స్ లెక్కల్ని పక్కగా అర్థం చేసుకుందాం. సరే, ఈ టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు మన అజెండా ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. ఏపీ ట్రిపుల్ ఐటీల పరిచయం. 2. రిజర్వేషన్లు మరియు రీజన్లు. 3. గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కులు. 4. 2025-2026 అంచనా మార్కులు. 5. సీట్ల కేటాయింపులో ఎక్స్చేంజ్ ఆప్షన్లు. అడ్మిషన్స్కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ ఇక్కడ కవర్ అయిపోతుంది. రైట్, మొదటి భాగం చూద్దాం. ఏపీ ట్రిపుల్ ఐటీలు ఒక పరిచయం. అసలు మన రాష్ట్రంలో ఈ ట్రిపుల్ ఐటీల స్వరూపమేంటనేది ముందుగా తెలుసుకుందాం. 4400. అవును, ఈ నెంబర్ అందరి మైండ్లో ఫీడ్ అయిపోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అన్ని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో కలిపి ఉన్న మొత్తం సీట్లు ఇవే. రాబోయే రోజుల్లో మనం ఫేస్ చేయబోయే ఆ క్రేజీ కాంపిటీషన్కి ఈ 4400 సీట్లే అసలైన బేస్ అన్నమాట. మరి ఈ 4400 సీట్లని ఎలా పంచుతారు? చాలా సింపుల్. మన రాష్ట్రంలో ఉన్నవి 4 క్యాంపస్లు: న్యూజివీడు, చిత్తూరు జిల్లాలోని ఆర్కే వ్యాలీ, ఒంగోలు మరియు శ్రీకాకుళం. ఈ 4 క్యాంపస్లకి కరెక్ట్గా 1100 సీట్లు చొప్పున ఈక్వల్గా పంచేశారు. ఏ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వాలన్నా అసలు ఎక్కడ ఎన్ని సీట్లున్నాయో తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ కదా. ఇక రెండో భాగం రిజర్వేషన్లు మరియు రీజియన్లు. భౌగోళికంగా, సామాజికంగా ఈ సీట్లను ఎలా అలాట్ చేస్తారో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, సీట్ల కేటాయింపు కోసం రాష్ట్రాన్ని 2 మెయిన్ రీజన్లుగా విడదీశారు. ఒకటి ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్. ఇది విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు వస్తుంది. రెండవది ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఎవరికి ముందు సీట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి ఈ రీజన్ల విభజనే మెయిన్ ఫౌండేషన్. కేవలం రీజియన్లు మాత్రమే కాదు, రిజర్వేషన్ కేటగిరీలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కేటగిరీ, బీసీలలోని ఏబీసీడీ విభాగాలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీలు ఉంటాయి. ఈ స్లైసెస్ని బట్టే అసలు కాంపిటీషన్లో మనం ఎక్కడ ఉన్నామనేది క్లియర్గా తెలిసిపోతుంది. మూడవ భాగం గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కులు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. పాత అడ్మిషన్ థ్రెషోల్డ్స్ నిజంగా ఎలా ఉన్నాయో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక్కసారి ఈ పాత కట్ ఆఫ్స్ గమనిస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సిస్టమ్ ఇచ్చే ఎక్స్ట్రా వెయిటేజ్ వల్ల ఈ నంబర్స్ కాస్త హైగా కనిపిస్తాయి. చూడండి, ఓసీ కేటగిరీకి ఏయూలో 589, ఎస్వీయూలో 591 కట్ ఆఫ్గా నిలిచింది. ఈడబ్ల్యూఎస్కి కూడా 591 ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో 555 నుండి 594 మధ్యన కట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇవి ఎవరో ఊహించి చెప్పిన నంబర్స్ కాదు సుమా, పక్కా రియల్ డేటా. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందండి. ఎస్వీయూ రీజియన్లో ఎస్సీఏ కేటగిరీ కట్ ఆఫ్ ఏకంగా 594కి వెళ్ళిపోయింది. అంటే ఆలోచించండి, అది అదే రీజియన్లోని జనరల్ ఓసీ కట్ ఆఫ్ 591ని కూడా దాటేసిందనమాట. కాంపిటీషన్ ఒక్కోసారి ఎంత అన్ప్రెడిక్టబుల్గా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇక నాలుగవ భాగం 2025-2026 అంచనా మార్కులు. పాత డేటా చూసాం కదా, మరి ఫ్యూచర్ అడ్మిషన్స్కి మన టార్గెట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. 2025-2026లో సీటు రావాలంటే ఎన్ని మార్కులు కావాలి? ఆన్లైన్లో #IIT న్యూజివీడు అని సర్చ్ చేసే ప్రతి ఒక్కరి బుర్రలో మిదిలే పెద్ద క్వశ్చన్ ఇదే. అలాంటి టాప్ క్యాంపస్లో అడుగు పెట్టాలంటే అసలు మన టార్గెట్ ఎంతుండాలి? సరే, ఆ నంబర్ ఎంతో మాట్లాడుకునే ముందు ఒక సిస్టమ్ రూల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అదేంటంటే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అడ్మిషన్స్లో ఒక అదనపు ప్రియారిటీ వెయిటేజ్ లభిస్తుంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ రేస్లో గట్టిగా నిలబడాలంటే వాళ్ల బేస్ లైన్ స్కోరు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కంటే చాలా ఎక్కువే ఉండాలి. ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టార్గెట్ రేంజెస్ చూద్దాం. బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 585 నుండి 593 మార్కుల రేంజు కొంచెం సేఫ్ అనొచ్చు. కానీ
ఒక సాధారణ అభ్యర్థికి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మాత్రం ఈ 590 నుండి 595 మార్కుల జనరల్ ఎక్స్పెక్టెడ్ థ్రెషోల్డ్ని దాటాలి. ఆ రేంజ్కి వెళ్ళామంటే ఇక సీటు దాదాపు మన జేబులో ఉన్నట్టే. ఇక 5వ మరియు ఆఖరి భాగం సీట్ల కేటాయింపు మరియు ఎక్స్చేంజ్ ఆప్షన్లు. ఈ దశలో మనం కొంచెం స్మార్ట్గా ఎలా ఆలోచించాలో తెలుసుకుందాం. చాలామందికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, నాకు నూజివీడ్ క్యాంపస్ మాత్రమే కావాలి అని. కానీ ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. పట్టుబట్టి కూర్చుని కేవలం ఆ ఒక్క లొకేషన్ మాత్రమే ఆప్షన్గా ఇస్తే రేపొద్దున అసలు సీటే రాకుండా పోయే రిస్క్ ఉంది గదా. సో ఏ క్యాంపస్ వచ్చినా ముందు యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికొక మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవడమే. ఫస్ట్ స్టెప్, ఏ IIIT క్యాంపస్లో సీటు వచ్చినా ముందు దాన్ని వెంటనే హోల్డ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, ఆ సీటు ద్వారా యూనివర్సిటీ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి. ఇక థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఒకసారి సిస్టంలోకొచ్చాక మీలాగే క్యాంపస్ మారాలి అనుకునే వేరొక విద్యార్థితో ఇంటర్నల్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ద్వారా సీట్ స్వాప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్యాంపస్కి వెళ్లడానికి ఇదొక సూపర్ అండ్ సేఫ్ రూట్. ఫైనల్గా అందరూ ఒక్కసారి ఈ క్వశ్చన్ వేసుకోవాలి. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాంపిటీషన్లో మీ లక్ష్యం ఆ పర్ఫెక్ట్ 600కి ఎంత దగ్గరగా ఉంది? సోషల్ మీడియాలో #APIIITs, #APIIITs లాంటి ట్రెండ్స్ వెనుకున్న రియల్ కాంపిటీషన్ ఇది. ఈ అనాలిసిస్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఒక మోటివేషన్ లాంటిది. సో గివ్ యోర్ బెస్ట్. మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.